హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకుందామా. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొన్నే గుడ్లుండి ఎక్కువ కర్రీ కావాలి అన్నప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దాంట్లోనే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. దాంట్లోనే ఒక 2 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకోండి సరిపడినంత. ఒకసారి కలుపుకొని కారం యాడ్ చేసుకోండి, మీ కారానికి తగ్గట్టు. ఒకసారి అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను, అవి మంచిగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి, ఒక హాఫ్ గ్లాస్. ఒకసారి మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. మీకు కావాలంటే దాంట్లో ఒక 2 గుడ్లు యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మనం ఆల్రెడీ కట్ చేసిన ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అలానే ఉంచి ఇప్పుడు మంచిగా కలుపుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అలానే ఉంచండి, కలుపుతూ ఉండండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఎక్కువ కలపొద్దండి, మరీ ఎగ్స్ చిన్నగా అయిపోతాయి. సో నార్మల్గా కలుపుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీస్ చేయమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.